మా కరెస్పాండెంట్ సూర్య ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా సింగనమల్ల నియోజకవర్గంలో ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా బండారు శ్రావణి ఇక్కడ పోటీలో ఉన్నారు. అత్యంత చాలా ఉత్సాహంగా కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ రోజు వచ్చేసి మనం సింగనమల్ల నియోజకవర్గంలోని కల్లుమరి గ్రామంలో ఉన్నాం. ఒకసారి ఆమెతో మాట్లాడతాం. అక్క చెప్పండి, మీరు పోయిన చోటల్లో కూడా ఏదైతే జనాలు ఉన్నారో భారీగా తరలి వస్తున్నారు, పైగా దాదాపు కుటుంబాలు కూడా టీడీపీలో చేరుతున్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆ ఉత్సాహం చూస్తూ ఉంటే మీరు ఎమ్మెల్యేగా గెలుపొందినట్టు అనిపిస్తుంది. మీ ఫీల్ ఏంటి? చాలా సంతోషంగా ఉందండి. గత 5 సంవత్సరాల అరాచక పరిపాలనలో వాళ్ళ సొంత నాయకులు కార్యకర్తలు కూడా విసిగిపోయారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. కల్లమడి గ్రామంలో కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఓపిరెడ్డి గారి నాయకత్వం కింద కొన్ని వందల కుటుంబాలు ఇవాళ మన గూటికి చేరడం ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంది. అది కూడా మీరు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుటుంబాలే ఇవాళ మన పార్టీలోకి ఆహ్వానించుకోవడం. ఎందుకంటే ఎక్కడా కూడా 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందలేని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. గత టీడీపీ హయాం ఇక్కడ అభివృద్ధిని ఏదైతే వాళ్ళు ముందుకు తీసుకెళ్లారో దాన్ని కూడా ఈ ప్రభుత్వంలో ఆపేశారన్న ఒక బాధని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారని కూడా ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రానున్నది కూటమి ప్రభుత్వం అని కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. సింగనమల్ల నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండాని ఎగరేసే విధంగా కూడా మేమంతా కూడా పార్టీని బలోపేతం చేసుకుంటూ ఒక కుటుంబ సభ్యులులాగా నన్ను వాళ్ళింటి ఆడబిడ్డగా ఆహ్వానిస్తూ ఆదరిస్తూ ఈ ఎలక్షన్ని కూడా ముందుకు తీసుకెళ్లే పదంగా కూడా ప్రతి వర్గము కూడా మనకు సపోర్ట్ రావడం అన్నది అది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇప్పుడున్న కుటుంబాలు ఏవైతే మన పార్టీలోకి వచ్చే కుటుంబాలన్నింటినీ కూడా మనం అందరూ కూడా ఒక అభివృద్ధి పదంగా ఒక ఈ పలానా పార్టీయో పలానా వ్యక్తికో ఉండే ఎలక్షన్ కాకుండా ఇది మన గ్రామ అభివృద్ధి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్పించి మా కుటుంబాలు బాగోవు అని కూడా వాళ్ళందరూ కూడా నమ్మి ఇవాళ మన గూటికి రావడం అది చాలా శుభసూచికము. ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో కల్లమడి గ్రామం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేసే విధంగా కూడా మేమంతా కూడా కృషి చేస్తాం. ఇక్కడ ఈ నియోజకవర్గంలో చూసామంటే ముఖ్యంగా సమస్య వచ్చేసి వాటర్ సమస్య, తర్వాత రహదారులు. దాని గురించి ఏ విధంగా ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా మీరంతా చూసారండి. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వేసిన రోడ్లే మనకి ఇవాళ చూస్తూ ఉన్నాము. మన ప్రభుత్వంలో వచ్చిన నీళ్ళనే ఇవాళ వరకు కూడా మనము ప్రజలు కూడా చూసిన్నారు. 5 సంవత్సరాల్లో కూడా కేవలం వర్షం పడడం వల్ల కూడా కొంత నీటి సమస్యని ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితి చూస్తాం. కానీ అకాల వర్షాల వల్ల కొంతమంది రైతులు ఇబ్బంది పడినాము. ఇప్పుడు ఈ వేసవి కాలంలో కూడా మంచినీటి సమస్య అన్నది తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా స్థానిక నాయకులు కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ కూడా నీటి సమస్యను పరిష్కరించే విధంగా కూడా ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని మేమంతా కూడా గుర్తు చేసుకొని ముందు రానున్న ఎన్నికలు మనమంతా కూడా తెలుగుదేశం పార్టీని మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు గెలిపించుకోగలిగితే ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి ఇంటికి కూడా మంచినీటి కొలాయి అందజేస్తూ ప్రతి గ్రామంలో ఉన్న కాలువని కూడా నింపే విధంగా మేమంతా కూడా ముందుకెళ్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం అంటే 99% సంక్షేమ ఫలితాలు అన్ని ఇచ్చేసాం జనాలకి, ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇచ్చేది ఏం లేదంటున్నాడు. నిజంగా ఇచ్చాడు ఆయన? ఇస్తే ఇన్ని వేల కుటుంబాలు మా గూటికి ఎందుకు చేరుతాయండి? అది కూడా బడుగు బలహీన వర్గాల కుటుంబాలే ఇవాళ మనకి సపోర్ట్గా వస్తున్నారంటే నిజంగా వాళ్ళకి సంక్షేమం అంటూ వచ్చి ఉంటే ఇవాళ వాళ్ళు కూడా సంతృప్తిగా వాళ్ళకే ఓటేసేవాళ్ళు కదా. మాకు ఫ్యాన్ గాలి వద్దు, ఫ్యాన్ వద్దు, మాకు సైకిల్ గుర్తే కావాలి. సైకిల్ గుర్తు ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడే మాకు సంక్షేమం వచ్చింది, మా పెన్షన్లు వచ్చినాయి, మాకు ఇంటి పట్టాలు వచ్చినాయి, మాకు నీళ్ళు వచ్చినాయి అని కూడా వాళ్ళందరూ కూడా బాధలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సంతోషకరంగా వాళ్ళందరూ కూడా ఇవాళ మన సూపర్ 6 పథకాలను కూడా ఎంతో సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నారు. ఎప్పుడా మన ప్రభుత్వం వస్తుందని 1000 కళ్ళతో చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 6 ఏళ్ళ చిన్న పిల్లల నుంచి ముసలి అవ్వతాతల వరకు కూడా ఎక్కడ కూడా సంపూర్ణంగా సంతోషంగా లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ అండి. ఇన్ని వేల కుటుంబాలు మన పార్టీని నమ్మి ఇవాళ రావడం కూడా చాలా సంతోషకరం. వీళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా ఒమ్ము చేయకుండా ప్రతి కుటుంబాన్ని సంక్షేమ పదంగా అభివృద్ధి పదంగా గ్రామాన్ని కూడా అభివృద్ధి పదంగా మేమంతా కూడా ముందుకెళ్తామండి.
ఇది వీరు చెప్తున్నారు. ఏదైతే సింగనమల నియోజకవర్గంలో ఇంతవరకు ప్రజలు అవస్థలు పడ్డాలో, ఇబ్బందులు పడ్డాలో దానంతా కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో సంక్షేమ ఫలితాలు ఇప్పుడు మన సాక్షులుగా చూసామంటే గ్రామాల్లో వెళ్తుంటే చాలా మంది ఆ పార్టీని వీడి ఈ పార్టీలో టీడీపీలోకి రావడం జరుగుతుంది. అదే నిజమైన సాక్ష్యం. కాబట్టి ప్రత్యేకంగా ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో మంచి పరిపాలన కావచ్చు, సంక్షేమ ఫలితాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, రోడ్లు కావచ్చు, నీటి సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా తీర్చే ప్రయత్నం చేస్తామనేసి టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి స్పష్టం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంధ్రప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360, సింగనమల, అనంతపురం జిల్లా. నెల్లూరు జిల్లా